బుద్ధిలో ఉంటున్న రూమ్ అనమాట. సో ఇది అవుట్స్కట్స్ ఈ రూమ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇదంతా ఇది ఫిషెస్ కోసం వేసినారంట. కలర్స్ ఫిషెస్ ఉన్నాయి ఇందులో, తర్వాత చూపిస్తా. అక్కడ ఇవన్నీ రూమ్స్ అనమాట. అవి అక్కడ అవన్నీ రూమ్స్. ఇది మళ్ళీ ఇక్కడ కొంచెం ఇదంతా వాటర్ ఫ్లో. అట్లా వెళ్తూనే ఉంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. బట్ ఇదంతా వాటర్ ఫ్లో. ఇక్కడ కూడా ఉంది యాక్చువల్లీ. అంత నీట్గా లేదు. ఓకే, ఇదంతా వాటర్ ఫ్లో. ఇది రిసెప్షన్ బూత్లో మేము ఉంటున్న హోటల్ రిసెప్షన్ అనమాట. ఓకే, చాలా 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 స్ట్రాంగ్ ఉంది రిసెప్షన్. సో ఇక్కడ బైక్ రెంట్స్ తీసుకోవచ్చు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ రెంట్స్కే తీసుకుంటారు. సో ఇదంతా అవుట్స్కట్స్. ఇట్లా చాలా ఉన్నాయి. ఇది రిసెప్షన్. మనీ బైక్స్ పార్క్ చేసుకోవాలి. రిసెప్షన్ నుంచి వెళ్ళి ఇట్లా స్ట్రైట్ వస్తే ఇక్కడ మళ్ళీ ప్యాడీగా ఏమో మరి ఏంటో అంత గార్డెన్ అవుతుంది. చాలా గార్డెన్ ఉంది. అండ్ ఇది ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. స్టెప్స్ ఉన్నాయి ఇట్లా మంచిగా గార్డెన్కి. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, తెలియదు అవి ఏంటో మరి. ఇట్లా వాటర్ ఫ్లో వస్తున్నాయి. సో ఇదంతది. అక్కడ కూడా అన్ని కాటేజెస్, రూమ్స్ ఏమో అన్నీ అలా ఉన్నాయి. అన్నీ బాగుంది ట్రీ యాక్చువల్లీ. నైస్. సో ఏనుగు బాగుంది. చాలా ఇయర్స్ బ్యాక్ కట్టా అనుకుంటా. సో ఇది ఏం రూమో నాకు తెలియదు, దానికైతే లాక్ చేసి ఉంది. బట్ బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అందరూ బుద్ధిలో వినాయకుడిని చాలా ప్రేయర్ చేస్తారు, చాలా నమ్ముతారు అనుకుంటా. ఎవ్రీ ఇంట్లో ఉంది వినాయకుడు, చూస్తున్నాం కదా. సో ఇది వినాయకుడు. సో అట్లా ఇది కూడా వినాయకుడే. ఇట్లా ఫ్లవర్ వాజెస్ పెట్టి చాలా బాగుంది. ఇదంతా మళ్ళీ ట్రీస్. ఇదంతా ఇది చూపిస్తా. చిన్న ఉంది, ఇది బాగుందని వచ్చేమో. ఫిషెస్ ఇక్కడ అన్నీ చాలా చాలా కలర్స్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. బాగుంది వెళ్ళడం కూడా. సో ఇదంతా కవర్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక విగ్రహం ఉందన్నమాట వినాయకుడిది సంథింగ్. హాయ్. అది దేవుని ప్రేయర్ కోసం అనుకుంటా. మళ్ళీ అట్లనే మొత్తం ఇక్కడ ఫిషెస్ చాలా కలర్స్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ వైట్ ఫిష్. ఇక్కడ మధ్యలో ఇట్లా ఇచ్చినాం ఎందుకు మరి. ఒక వినాయకుడు. ఇది మళ్ళీ ఒక వినాయకుడు ఉంది విగ్రహం. ఇది బాగుంటుంది, వెళ్ళొచ్చు దానికి వెళ్ళే రూట్ కూడా ఉంది. సో ఇదంతా బాగుంది అన్నమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. ఫొటోస్ దిగవచ్చు కానీ ఇంకా దిగుతాం. సో నాకు తెలిసి 2 కాటేజెస్ ఉంది, మేము కింద ఉంటున్నాం. సో నేను రూమ్ 2 చూస్తా, పక్కన ఇంకొకటి ఉంది. అండ్ స్ట్రైట్గా ఇంకా అట్లనే కొన్ని ఉన్నాయి ఇట్లా. సో ఇదంతా ఇది ఎంటీ ఉంది, మరి తెలియదు ఎవరు ఉంటారో. మేబీ ఓనర్స్ ఇందులో కూడా ఉన్నారు. సో సేమ్ అట్లనే లైన్గా ఉన్నాయి మళ్ళీ అందులో. సో ఇది ఇందాక నాకు చూపించిన లొకేషన్. అండ్ ఇదే బాగుంది. ఇది వినాయకుడిని ఇంకా. సో అంతే, ఇది మాకు ఇచ్చిన రూమ్. సో నేను
కావాలంటే మీరు పింగ్ చేయండి, ఎవరైనా బాలీకి వెళ్ళే ప్లాన్ ఉంటే ఎక్కడెక్కడ ఏ డే ఏం వెళ్ళాలి ఏం చూడాలి నేను మీకు ఒక్క చెప్తాను. అండ్ ఎంతెంత రూమ్స్ పడతాయి బుద్ధిలో, కుత్తాలో అండ్ గిల్లీలో రూమ్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఎట్లా బుక్ చేసుకోవాలి, మేము చేసిన మిస్టేక్స్ కానీ మంచివి అని మీకు చెప్తాను. అండ్ ఒక గొడుగు ఇచ్చినారు, అమ్మో ఇక్కడ మొత్తం ఉంది, చెత్త చెత్త ఉంది. ఒక డస్ట్బిన్ ఉంది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. ఇవైతే వుడ్ చాలా అండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అంతే ఇది. సో ఇక్కడ కటన్స్ ఇచ్చారు. దోమలు అయితే చాలా ఉన్నాయి, బల్లీలు ఉన్నాయి. ఓకే, ఇంకా ఎట్లా ఉంది కదా, అఫ్కోర్స్ దోమలు ఉంటాయి, వాటర్ కూడా అంత నీట్గా లేవు కదా, సో ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఓకే ఫైన్. సేమ్ ఇలా అంతా సేమ్ అవే కాటేజెస్. మేము అంత ముందుడే అక్కడ ఉన్నాం, బట్ మేము వాళ్ళకి చెప్పడం మర్చిపోయినాం. మేము ఒక 3 days కూడా ఎక్స్టెండ్ చేసుకుంటామని వాళ్ళపై ఎవరో బుక్ చేసుకున్నారు. సో పక్కన అడిగితే ఇక్కడ ఉన్నాయి, ఈ రూమ్లో ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు అని అంటే సో ఇక్కడికి వెళ్తున్నాం. సో మళ్ళీ ఇది ఈరోజు ఇక్కడికి, మళ్ళీ రేపు పైకి వెళ్ళాలంట. సో యా, సో ఇది రూమ్, ఇది అన్నమాట, ఇది ఎంట్రీ. సో ఎంట్రీ వెళ్ళాలని వెళ్ళాలి. మా హస్బెండ్ వీడియోకి రానని దాచుకున్నారు, అందుకే కొంచెం బయటికి వెళ్ళాక తీస్తున్నా. సో ఇది ఒక బీరువా, కబోర్డ్ ఏమైనా అనుకోవచ్చు ఇంకా. సో ఇచ్చారు, కొంచెం లాకరేనా ఓపెన్ అవ్వట్లేదు, గట్టిగా ఉంది, కింద కూడా పడ్డది. చాలా రోజులు అనుకుంటా బిల్డింగ్ లేదా మనకు ఓపెన్ చేయడానికి రాలేదేమో నా అవుతాడు మా హస్బెండ్ అయితే. సో ఇవి హ్యాంగర్స్ కూడా ఇచ్చాను, మేము అసలు యూజ్ చేయలేదు, దీన్ని అసలు యూజ్ అయినా చేయలేదు. యాక్చువల్లీ రూమ్స్ లేవనేసరికి మేము లైక్ 2 beds ఉన్నది తీసుకున్నాం. సో మేము ఆ బెడ్ మీద అంతా లగేజ్ పెట్టేసుకున్నాం. ఇది పోస్టరు, మేబీ వాళ్ళకి సంబంధించిందేమో తెలీదు. సో ఇది బెడ్ యాక్చువల్ చాలా నీట్గా ఇచ్చారు, మేము వాడుకొని బుర్లాం కాబట్టి ఇలా అయిపోయింది. సో ఎట్లా, సో మాకు ఇంకొకటి కూడా ఇచ్చారని చెప్పినా కదా, సో మేము ఇచ్చిన లగేజ్ అంతా ఇందులోనే పెట్టేసుకున్నాం. సో ఇందాక నేను టీ పెట్టుకున్నా, సో కాఫీ పౌడరు, కెటిల్, ఇంకా షుగరు ఇచ్చారు అంతే. 2 water bottles చిన్న ఇచ్చినారు. అండ్ ఇక్కడికి వస్తే ఇది రూమ్. సో మేము ఇందాక స్కూటీ 2 తీసుకున్నాం, సో దానికి. అండ్ ఇది ఒక మిర్రర్ ఇచ్చిరు, మిర్రర్ నేనే నా చున్నీ వేసిన ఇట్లా ఎండ రిఫ్లెక్ట్ అవుతుందని. సో ఏసీ ఉంది, ఇలా ఉంది. సో ఇది ఒకటి. అండ్ చైర్ ఇచ్చారు ఒకటి, స్కూటీ తీసుకున్నాం, దానికి ఉన్న హెల్మెట్స్ ఉంది. సో ఇది ఇట్లా ఉంది మొత్తం, ఇది రూమ్. నైస్, ఓకే, చాలా బాగుంది. సో మేము ఈ రూమ్ కూడా ఇది నేను అంతా పెట్టేసుకున్నాం. సో ఇట్లా వాష్రూమ్ ఉంది, సో ఇట్లా వాష్రూమ్ ఉంది, ఇట్లా లైక్ డ్రాగింగ్ టైప్లో ఉందన్నమాట. సో వాష్రూమ్ డీసెంట్, ఓకే, నాట్ బ్యాడ్. ఇది టబ్ ఇచ్చిరు. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ అండ్ వాష్ బేషన్ అంతే. 2 soaps ఇచ్చారు, ఇవి ఇచ్చారు. అండ్